హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, అత్తయ్య కూడా నర్మద ప్రేమతో కలిసి నా ముందు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అంటే అత్తయ్య కూడా నర్మద ప్రేమ అంటేనే చాలా ఇష్టం. లేదు, అలా ఉండకూడదు. అత్తయ్య వాళ్ళని చాలా కోపంగా చూడాలి. మావయ్యకి అత్తయ్యకి ఉన్నవి లేనివి వాళ్ళ మీద చెప్పి వాళ్ళని బయటికి పంపించాలి. ఈ ఇంట్లో నేనే మహారాణిలా ఉండాలి. నా మాటంటే వేదంలా చేయాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, ఈ ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోవడమే లేదే. మా అత్తయ్య కూడా ఆ నర్మద ప్రేమతో కలిసి నన్ను ఒంటరిదాన్ని చేస్తున్నారే. ఎలాగైనా వాళ్ళని శాశ్వతంగా విడదీయాలి, ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి అని శ్రీవల్లి అంటుంది. ఇక ఆ మాటలు విన్న భాగ్యం, చూడమ్మి, ఏ పని చేసినా కొంచెం ఆలోచించి చెయ్యాలి. లేకపోతే మన నిజస్వరూపం బయటపడిందంటే ఇక నిన్ను ఆ ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేశారు. కాస్త జాగ్రత్తగా ఉండు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, అదేంటమ్మా, నువ్వేదైనా ప్లాన్ చెప్తావని నీకు ఫోన్ చేస్తే ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నావు. చెప్పమ్మా, ఆ నర్మదని ప్రేమని ఈ ఇంట్లో నుంచి ఎలా పంపించేయాలి, అత్తయ్యకి మావయ్యకి ఎలా శాశ్వతంగా దూరం చేయాలో నువ్వే చెప్పమ్మా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, చూడమ్మి, వాళ్ళ మీద ఉన్నవి లేనివి మీ అత్తయ్యకి కల్పించి చెప్పు. అంతేకాకుండా వాళ్ళిద్దరూ ఒకటవుతున్నారు, నన్ను ఒంటరిదాన్ని చేస్తున్నారు అని చెప్పి ఇక ఏదో ఒకటి చెప్పి ఎలాగైనా ప్రేమ మీద నర్మద మీద కోపం వచ్చేలా చెయ్యి. అంతేకాకుండా ప్రతిసారి ఏదో విధంగా సాగర్ని ధీరజ్ని మీ మావయ్య దగ్గర ఇరికించేసేయి. అలా అయితేనే మీ మావయ్యకి వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది, ఇక ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, సరే అమ్మి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇంతలోనే రామరాజు ఇంటికి వస్తాడు. హాల్లో కూర్చొని ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి, ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు, దేని గురించి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, నేను చిన్నోన్ని అనవసరంగా మాటలు అన్నాను. వాడిది కూడా నాలాగే పౌరుషంగా ఉంటాడు. వాడు ఎవ్వరితో ఒక మాట అనిపించుకోడు, ఇంకొకరిని అనడు. అచ్చం వాడి నా పోలికలే, నా పౌరుషమే వాడికి వచ్చింది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మీరు ఉదయాన్నే వాడిని తిట్టారు కదా, మళ్ళీ ఇంతలోనే వాడిని మెచ్చుకుంటున్నారు ఏంటండి, మీరేంటో నాకు అస్సలు అర్థం కాదు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, అవును బుజ్జమ్మ, చిన్నోన్ని ఎప్పుడూ నా మాటలతో బాధ పెడుతూనే ఉంటున్నాను. ఇక ఇంటికి రాగానే వానికి నేను క్షమాపణ చెప్పి వాణ్ణి ఇక ఎప్పుడు మాటలు అనను అని చెప్పి రామరాజు అంటాడు. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, ధీరజ్ని మావయ్యని సాగర్ని శాశ్వతంగా విడదీయాలనుకున్నాను, కానీ మావయ్య మాత్రం ధీరజ్ గురించి అంత మంచిగా మాట్లాడుతున్నాడు. అంటే ఇక ధీరజ్ని ప్రేమగా చూసుకుంటాడు. అలా జరగకూడదు అని చెప్పి ఇక శ్రీవల్లి పక్కకు వెళ్ళి తన ఫోన్ తీసి వెంటనే భాగ్యంకి ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యం, ఏంటే మళ్ళీ ఫోన్ చేశావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, నేను ఇంతసేపు ఏదో ఒక ప్లాన్ వేసి నేను ధీరజ్ని మావయ్యని విడదీయాలనుకున్నాను, కానీ మావయ్య మాత్రం ఇప్పుడు ధీరజ్ మీద మరింత ప్రేమ కురిపిస్తున్నాడమ్మి. ఇక ధీరజ్ని క్షమించేస్తానని చెప్తున్నాడు అని చెప్పి ఇక శ్రీవల్లి ఫోన్లో భాగ్యంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న రామరాజు శ్రీవల్లిని చూసి ఫోన్లో మాట్లాడడం చూసి ఒక్కసారే షాక్ అవుతాడు. ఇదేంటి, శ్రీవల్లి ఏంటి ఇలా మాట్లాడుతుంది, నన్ను ధీరజ్ని శాశ్వతంగా విడదీయడమేంటి, అన్నాదమ్ములని విడదీసి ఈ ఇంట్లో నుంచి
పంపించేస్తానని చెప్తుంది ఎవరితో అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ వెంటనే శ్రీవల్లి దగ్గరికి వస్తాడు. ఇక రామరాజును చూసిన శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతుంది. మావయ్య గారండి, ఏం కావాలి, ఇక్కడికి వచ్చారేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు, చూడు వల్లి, అసలు నువ్వు ఎవరితో ఇంతసేపు మాట్లాడింది అని రామరాజు అంటాడు. అప్పుడు ఆ మాటలు విన్న వల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో, ఇదేంటి మావయ్య నేను అమ్మతో మాట్లాడిన మాటలన్నీ వినేశాడా, నిజం తెలిసిపోయిందా అని చెప్పి వల్లి కంగారు పడుతూ, అదేంటి మావయ్య, నేనెవరితో మాట్లాడాను అనగానే అప్పుడు రామరాజు, చెప్పు శ్రీవల్లి, నువ్వు ఇంతసేపు ఎవరితో మాట్లాడావు, అంతేకాకుండా ధీరజ్ని నన్ను శాశ్వతంగా విడదీస్తానని చెప్తున్నావు, ఈ ఇంట్లో నుండి చందుని తీసుకువెళ్తానని చెప్తున్నావు, ఎవరు నీకు ఫోన్ చేసింది, ఎవరు, నువ్వు ఈ ఇంట్లో ఏ ప్లాన్తో అడుగు పెట్టావో నిజం చెప్తావా లేదా అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే శ్రీవల్లి కంగారు పడుతూ, మావయ్య అది అది అని అంటూ ఉంటే ఇక ఇంతలో వేదవతి అక్కడికి వచ్చి, ఏం జరిగిందండి, ఎందుకు శ్రీవల్లి అంతలా కంగారు పడుతుంది అని వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, ఇన్ని రోజులు ఈ వల్లి ఎంతో మంచిదనుకున్నాం, కానీ ఈ తను మన కుటుంబాన్ని, నా కొడుకులని నన్ను విడదీయడానికి ఈ ఇంట్లో అడుగుపెట్టింది, మన ఆస్తి కోసమే ఈ పెళ్లి చేసుకుంది అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు రామరాజు, అవును బుజ్జమ్మ, ఈ శ్రీవల్లి తన ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్న మాటలన్నీ నేను చాటుగా విన్నాను, వీళ్ళ గురించి నిజం తెలుసుకున్నాను అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ, లేదు మావయ్య, నేను అలా మాట్లాడలేదు, అయినా నేను ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎప్పుడైనా చెడుగా ప్రవర్తించానా అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు, చూడు వల్లి, నువ్వు ఏదో ఒక విధంగా ఈ ఇంట్లో గొడవ జరిగినప్పుడు అది ఎక్కువ చేయాలనే చూస్తున్నావు, దాని వెనక ఇంత పెద్ద ప్లాన్ ఉందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఇక ఇంతలోనే చందు అక్కడికి వచ్చి, ఏంటి నాన్న, ఏం జరిగింది, శ్రీవల్లి ఏం చేసింది అని చందు అనగానే అప్పుడు రామరాజు, చూర్రా, ఈ శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను, తను నీ జీవితంలోకి వస్తే నీ జీవితం ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటుందనుకున్నాను, కానీ ఈ శ్రీవల్లి వాళ్ళ అమ్మ వేసిన ప్లాన్తోనే ఈ ఇంట్లో అడుగుపెట్టింది, నీ మీద ఇష్టంతో కాదురా, మనకు ఉన్న డబ్బు చూసి ఈ శ్రీవల్లి నిన్ను పెళ్లి చేసుకుంది అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న చందు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది అనగానే అప్పుడు రామరాజు, అవునరా, ఈ శ్రీవల్లి తండ్రి కొడుకులని అన్నాదమ్ములని విడదీసి ఇక ధీరజ్ని సాగర్ని ఈ ఇంట్లో నుంచి పంపించాలని చూస్తుంది. ఇప్పుడు నేను ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటే అవన్నీ విన్నాను, నిలదీసేసరికి అన్ని నిజాలు బయటపెట్టింది అని రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న చందు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక వెంటనే చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఛీ, నువ్వు ఇంతలా మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను. ఏంటి, నా మీద ప్రేమతో కాదా నన్ను, నా డబ్బును చూసి పెళ్లి చేసుకున్నావా? నువ్వే చెప్పావు కదా, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, నువ్వు లేకుంటే బ్రతకలేనని చెప్పావు కదా, అంటే అవన్నీ అబద్ధాలే, మోసం చేయడానికే, డబ్బు కోసమే నువ్వు ఇలా చేసావా? ఇక నీలాంటిది ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అప్పుడు రామరాజు, ఒరే చందు, తనని బయటికి గెంటేయడం కాదురా, అసలు తనని పోలీసులకి పట్టించాలి. ఇక ఏ అబ్బాయిని మోసం చేయకుండా ఉంటుంది. వాళ్ళ అమ్మ ప్లాన్తోనే శ్రీవల్లి మన ఇంట్లో అడుగుపెట్టి ఇక మన ఇంట్లోనే గొడవలు సృష్టించి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది అని రామరాజు అంటాడు. ఇక ఆ మాటలు విన్న చందు చాలా కోపంగా శ్రీవల్లిని బయటికి గెంటేస్తాడు. ఇక దాంతో శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ భాగ్యం ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక శ్రీవల్లిని చూసిన భాగ్యం, అమ్మి ఒక్కదానివే వచ్చావు, అల్లుడు గారేరి అని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చాలా కోపంగా, ఏంటి అల్లుడు గారా, మన నిజస్వరూపం
వాళ్ళకి తెలిసిపోయింది. ఇక నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశారు. ఇదంతా నీ వల్లే. ఆ రోజే మన గురించి వాళ్ళకి నిజం చెప్పేస్తే ఇప్పుడు ఈ గొడవే ఉండేది కాదు కదా. నా జీవితమే నాశనం చేశావు కదమ్మా అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న భాగ్యం, అదేంటమ్మి, ఎలా తెలిసిపోయింది, అసలు ఆ నిజం ఎవరు చెప్పారు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, ఇంకెవరమ్మా, నేను ఫోన్లో నీతో మాట్లాడుతూ ఉంటే మావయ్య చాటుగా ఆ మాటలన్నీ విని ఇక మన గురించి నిజం తెలుసుకున్నాడు, అందరికీ చెప్పాడు. ఇక దాంతో చందు నా మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు అని శ్రీవల్లి అంటుంది. ఇక ఆ మాటలు విన్న భాగ్యం అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా చందు మాత్రం రామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజు కాళ్ళు పట్టుకొని, నాన్న, ఆ శ్రీవల్లి మాటలు విని నేను నిన్ను మోసం చేశాను నానా అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు, అదేంట్రా అలా మాట్లాడతావేంటి, శ్రీవల్లిని నీకు నేను పెళ్లి చేసే నీ జీవితాన్నే నాశనం చేశాను, నువ్వు నన్ను మోసం చేయడమేంట్రా అని రామరాజు అనగానే అప్పుడు చందు, చూడు నాన్న, ఆ శ్రీవల్లి మాటలు విని ఇక పెళ్లి ఖర్చుల కోసం ఆ వడ్డీ వ్యాపారి దగ్గర 10 లక్షల రూపాయలు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను నాన్న, కానీ అవి ఇంతవరకు నాకు తిరిగి ఇవ్వలేదు. కానీ వడ్డీ వ్యాపారి మాత్రం నన్ను డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పి చందు అంటాడు. ఆ మాటలు విన్నా రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. అదేంట్రా, నాకు తెలియకుండా 10 లక్షల రూపాయలు ఎలా తెచ్చిచ్చావు అని రామరాజు అనగానే అప్పుడు చందు మాత్రం, లేదు నాన్న, 10 రోజుల్లో తిరిగి ఇస్తాననేసరికి నేను ఆ డబ్బు తెచ్చి వాళ్ళకి ఇచ్చాను, కానీ వాళ్ళు నాకు ఇంతవరకు ఇవ్వలేదు నాన్న, నన్ను క్షమించు, నిన్ను మోసం చేసినందుకు నాకు ఈ శాస్త్రి జరగవలసిందే, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను నాన్న అని చెప్పి ఇక చందు బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న రామరాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక రామరాజు, ఏంట్రా నువ్వు వాళ్ళలాగే నన్ను మోసం చేశావా, నా మాట విని నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, నా కొడుకు ఎంతో మంచివాడని నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, కానీ నువ్వు కూడా సాగర్ ధీరజ్లాగా నన్ను మోసం చేశావు కదరా అని చెప్పి ఇక రామరాజు చందు చెంప పగలగొట్టి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన వేదవతి, ఏంట్రా పెద్దోడా, ఇలా చేశావేంట్రా, మీ నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు కదరా అని చెప్పి ఇక వేదవతి చందుని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా శ్రీవల్లి భాగ్యం మాటలు చాటుగా విని అసలు నిజం తెలుసుకొని శ్రీవల్లి చెంప పగలగొట్టిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.